ధర్మవరం పట్టణ పరిధి ఎర్రగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు సంధి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయం వద్ద మంత్రి సత్యకుమార్ యాదవ్ని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కలవడంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురై మల్లికార్జున్ని వెంటనే బదిలీ చేయాలని, మల్లికార్జున వైసీపీ ప్రభుత్వంలోని వారికి అనుకూలంగా పనిచేశారని, ధర్మవరంలో తిరిగి ఈయన కొనసాగుతారనే వార్తలు రావడంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు గురై ధర్నా చేశారని, అంతే తప్ప వారికి వేరే ఉద్దేశం లేదని తెలిపారు. ఎన్డీఏ కూటమిలో ఎటువంటి విభేదాలు లేవని, మేము ఎన్నికల ముందు ధర్మవరం ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చామో అవన్నీ ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నెరవేర్చే పనిలో ఉన్నామని తెలియజేశారు. ఈరోజు కూటమి తరఫున అందరూ కలిసి కూర్చొని మన నియోజకవర్గంలో ఉన్న అనేకమైన సమస్యల గురించి కూడా చర్చించడం జరిగింది. చర్చలో భాగంగా నియోజకవర్గంలోని అభివృద్ధి, అలాగే చిన్న చిన్న అపోహలు బయట ఏ రకంగా అయితే రూమర్స్ కానీ ఇవన్నీ బయట వెళ్తున్నాయో అవన్నిటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనే దాని మీద ఆలోచన చేసి ప్రెస్ మీట్ని కూడా పెట్టాలని చెప్పి అనుకున్నాము. ఇందులో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, కూటమి ప్రభుత్వం తయారైన తర్వాత కూటమి అందరూ కలిసి పోటీ చేయాలని చెప్పని 2024 ఎలక్షన్లో డిసైడ్ చేసుకున్న తర్వాత మిగతా నియోజకవర్గాలు ఏ రకంగా ఉందో తెలియదు, కానీ కూటమి అనేది పూర్తి స్థాయిలో అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు ధర్మవరం ఈ నియోజకవర్గంలో మాత్రము పూర్తి స్థాయిలో కలిసి గట్టిగా కష్టపడి సత్యకుమార్ గారిని అందరూ కలిసి గెలిపించడం జరిగింది. ఎంతో సఖ్యతతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ ఉన్నా కానీ అన్ని పక్కన పెట్టి గెలిపే మన లక్ష్యంగా ఆ రోజు కూటమి సక్సెస్ని ఈ నియోజకవర్గంలో ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఆ సక్సెస్ ఏదైతే ఎలక్షన్లో ప్రూవ్ చేసుకున్నామో అదే సక్సెస్ని ఫర్దర్గా కూడా తీసుకోవాలి మనం ముందు రేపొద్దున ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కూడా కూటమి అంతే ఎఫెక్టివ్గా, ఎలక్షన్ అంత ఎఫెక్టివ్గా చేసిందో అంత ఎఫెక్టివ్గా చేయాలి అని చెప్పని అనేకమైన సార్లు మినిస్టర్ గారితో కూడా మేము కలిసి మాట్లాడడం జరిగింది. సో బేసిక్గా అందులో భాగంగా నిన్న మినిస్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఆయన ఒక ఏంటంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, చేస్తేనే మనకి ఏదైనా సరే మనం ఇంత కష్టపడినందుకు, మనకు ఓట్లు వేసినందుకు ప్రజలకు ఒక మంచి ఇది తీసుకోగలుగుతామని చెప్పని ఆయన కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా కమిషనర్ని గతంలో ఇక్కడ 3.5 సంవత్సరం పనిచేసిన మల్లికార్జున కమిషనర్ గారిని ఆయన్నే మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ పడ్డము. అందులో భాగంగా ఒక వ్యక్తిని ఒక్కొక్క కోణంతో చూస్తారు. ఆయన డెవలప్మెంట్ కోణంలోనో లేదంటే ఆయన పనితీరు బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు మేము గ్రూప్ 1 ఆఫీసర్ పెద్ద అంటే పోస్టు ఇది పెద్ద ఆఫీసర్ అని చెప్పి ఆలోచన చేసి పైనుంచి వాళ్ళు వేసినప్పుడు పర్వాలేదులేని ఆయన అనుకోవడం. కానీ మేము 3.5 సంవత్సరం ఇక్కడ చేసినప్పుడు జనసేన కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, లేకుంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఆ కమిషనర్ నుంచి పడిన ఇబ్బందులు, ఎందుకంటే మాకు ఎట్లుంటుందంటే మాకు ఒక హిస్టరీ ఉంది ఇక్కడ.